ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 15 అధ్యాయము 27వ వచనం. లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకునేవాడు బ్రతుకును. దేవుని వాక్యములో లోభి అనేటువంటి వ్యక్తిని లంచము తీసుకునే వ్యక్తితో 27వ వచనములో కలిపినట్లుగా మనం చూస్తున్నాం. లంచం ఎందుకు తీసుకుంటామంటే మనకున్న లేమిని బట్టే తీసుకుంటాం, మనకున్నటువంటి కొదువును బట్టి, కొరతను బట్టి, మనకున్నటువంటి మన మీద ఉండే బాధ్యతలను బట్టి అనేక మంది ఇలాంటి డబ్బును, పై డబ్బులను వారి జీతంతో తృప్తి చెందకుండా ఆశిస్తూ ఉంటారు. అందుకే లేఖనాల్లో ఏమని రాయబడి ఉందంటే, దీనికి కారణం పై అధికారులు కూడా వారు కింద వారిని ప్రేరేపిస్తారు. తద్వారా కింద వారికి పై వారితో మాట వినాలి కాబట్టి, లోబడాలి కాబట్టి వారు మరి అలాంటి పరిస్థితులకు గురైపోతారు. దీనివల్ల జరిగేది ఏంటంటే ఇంటి వారిని బాధ పెడతారు. లేఖనాల్లో మనం చూస్తున్నాం. లోభి అంటే కొరత కలిగిన వాడు, కొదువు కలిగిన వాడు, పిసినారివాడు, లేక ఇంకా డబ్బు అపేక్ష కలిగిన వాడు తన ఇంటి వారిని బాధ పెడతాడు. లంచమును అసహ్యించుకునేవాడు బ్రతుకును. కాబట్టి ఇలాంటి పరిస్థితుల వల్ల అనేక మంది సస్పెండ్ అయిపోయి కుటుంబంలో భార్యకు, బిడ్డలకు, కుటుంబం యావత్తుకి మనసు నెమ్మది లేకుండా జరిగిన సంగతులు మనం చూస్తున్నాం. లేఖనం ఎంత నమ్మకమైనదో గమనించారా? ఇంటి వారిని ఎలా బాధ పెడతాడో. కాబట్టి గ్రహిద్దాం, మనము లంచమును అసహించుకొని బతుకుదాం. తద్వారా ఇంటి వారిని బాధ పెట్టకుండా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ప్రేమలేని తండ్రి, నీ వాక్యమును ముద్రించి ప్రజలకు మేలు చేసి మయం పొందమని, పరిచర్యకి నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.